సరే, బైబిల్లోని ఒక ఆసక్తికరమైన, కాస్త విచిత్రంగా అనిపించే సంఘటనను ఈరోజు మనం విశ్లేషిద్దాం. అదేంటంటే శపించబడిన అంజూరపు చెట్టు కథ. చూడ్డానికి ఇది కేవలం ఒక చెట్టు కథలా అనిపించినా దీని వెనుక చాలా లోతైన అర్థముంది. ఇది బాహ్యరూపానికి, అంతర్గత వాస్తవికతకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చాలా స్పష్టంగా వివరిస్తుంది. అసలు ఎవరైనా ఒక చెట్టును ఎందుకు శపిస్తారు? ఆలోచించండి. రోగులను బాగుచేసి, చనిపోయిన వారిని సైతం బతికించినట్లుగా చరిత్ర చెబుతున్న ఒక గొప్ప వ్యక్తి దారిపక్కనున్న ఓ సాధారణ మొక్కను ఎందుకు నాశనం చెయ్యాలి? ఈ ప్రశ్నే మన విశ్లేషణకు అసలైన పునాది. ఆ సంఘటనను ఒకసారి ఊహించుకుందాం. దూరం నుండి చూస్తే ఆ చెట్టు ఆకులతో పచ్చగా కళకళలాడుతూ కనిపించింది. సరే, పండ్లేమైనా దొరుకుతాయేమో అని ఆయన దగ్గరికెళ్లారు. కాని తీరా చూస్తే ఆకుల తప్ప అక్కడ ఇంకేమీ లేవు. అప్పుడాయన ఆ చెట్టును శపించారు. నిజానికి ఈ కోపం ఆ చెట్టుమీద కాదు సుమా, పైకి కనిపించే ఆడంబరాలకు, లోపల ఉండే శూన్యతకు మధ్య ఉన్న తేడాను చూపించడానికే ఈ సంఘటన జరిగింది. ఇక్కడ మనం వ్యవసాయం గురించి కాస్త తెలుసుకోవాలి. ఆ కాలంలో అంజూరపు చెట్టుకు ఆకులొచ్చాయంటే ఖచ్చితంగా పండ్లు కూడా ఉండి తీరాలి. ఆకులు చెట్టును అందంగా చూపిస్తాయి, కాని పండ్లు మాత్రమే ఆకలిని తీరుస్తాయి కదా. ఎంత ఆకర్షణీయంగా కనిపించినా ఫలం లేకపోతే ఆ చెట్టు తన ప్రాథమిక ఉద్దేశాన్ని నెరవేర్చలేనట్లే. మరి దీని మన ప్రస్తుత సమాజానికి అన్వయించుకుంటే, ఈ ఆకులనేవి మనం పైకి చేసే పనులను సూచిస్తాయి. అంటే క్రమం తప్పకుండా మందిరాలకు వెళ్లడం, పాటలు పాడటం, సోషల్ మీడియాలో ఆధ్యాత్మిక వచనాలను షేర్ చేయడం లాంటివన్నమాట. ఇవన్నీ చూసి ఎదుటివాళ్లు అబ్బా, వీళ్ళు ఎంత ఆధ్యాత్మిక పరులో అని ఇట్టే భ్రమపడిపోతారు. కాని అసలు వాస్తవం వేరుగా ఉండొచ్చు. ఆ అంజూరపు చెట్టులాగే కొంతమంది బయటకు ఎంత భక్తిగా కనిపించినా వారి వ్యక్తిగత జీవితం పూర్తిగా శూన్యంగా ఉండొచ్చు. దేవునితో నిజమైన సంబంధంగాని, వ్యక్తిగత ప్రార్థనగాని, పవిత్రత కాని వారిలో మచ్చుకైనా కనిపించవు. ఇదే అంతర్గత ఫలం లేకపోవడం అంటే. ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయమొకటుంది. దేవుడు మన ఆడంబరాలను చూసి ఏమాత్రం ఆకట్టుకోడు. మనం పైకి ఎంత గొప్పగా నటిస్తున్నామనేది ఆయనకు అనవసరం. దేవుడెప్పుడైనా సరే మనలో నిజమైన మార్పును, ఆ ఫలాన్ని మాత్రమే ఆశిస్తాడు, పరిశీలిస్తాడు. గ్రంథాలు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నాయి. బహుగా ఫలించడం ద్వారానే నా తండ్రి మహిమపరచబడతాడు అని బైబిల్ చెబుతోంది. అంటే కేవలం ఉనికిలో ఉంటే సరిపోదు, కంటికి కనిపించే స్పష్టమైన ఆధ్యాత్మిక ఫలాలను మనం అందించగలగాలి. దేవుడు కోరుకునేది కేవలం మన హాజరు పట్టికను కాదు, మనలో వచ్చే పరివర్తనను. అసలు ఈ నిజమైన ఫలమంటే ఎలా ఉంటుంది? నలుగురిలో మనకెంత పేరుంది లేదా ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నామనేది కాదు. నిజమైన ఫలమంటే ప్రేమ, పవిత్రత, విశ్వాసం, ప్రార్థన. వీటన్నిటికీ మించి కాలక్రమేణా మన వ్యక్తిత్వంలో వచ్చే మార్పు. ఇది కేవలం ఆచారాలకు సంబంధించింది కాదు, మన అంతరంగంలో జరిగే పరివర్తనకు సంబంధించింది. ఇప్పుడు కథలో అత్యంత ఆసక్తికరమైన మలుపు చూద్దాం. ఆ అంజూరపు చెట్టును శపించిన వెంటనే జెరూసలేం దేవాలయాన్ని శుద్ధిచేసే సంఘటన జరిగింది. ఈ రెండూ వేర్వేరు కాదు. ఆ చెట్టు ఆనాటి ఇజ్రాయెల్ ఆధ్యాత్మిక స్థితికి ఒక ప్రత్యక్ష రూపకం. ఆ దేవాలయంలో జనాలకు, బలుడకు, ఆర్భాటాలకు కొదువలేదు. కాని నిజమైన పశ్చాత్తాపమే అక్కడ మచ్చుకైనా లేదు. ఈ ప్రాచీన దేవాలయం పరిస్థితికి నేటి ఆధునిక సంస్థలకు ఎంతో దగ్గరి పోలిక ఉంది. నేడుకూడా ఎన్నో సంస్థలు మతపరమైన కార్యకలాపాలతో బిజీగా, చాలా వ్యవస్థీకృతంగా ఉండవచ్చు. కాని ఒకవేళ వాటిలో పశ్చాత్తాపం, దైవిక ఉనికి లోపిస్తే అవి కూడా ఆ అంజూరపు చెట్టులాంటివే అని ఈ మూలాలు మనల్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ చెట్టుకు పడిన శిక్ష ఒక అబద్ధపు ప్రకటనకు పడిన శిక్షలాంటిది. నిండుగా ఆకులను చూపించి పండ్లున్నాయని ఆశపెట్టడం, కాని దగ్గరికి వెళ్తే ఏమీ లేకపోవడం. ఇదొక తప్పుడు ప్రచారం. ఆధ్యాత్మిక జీవితంలో ఇలాంటి ఫాల్స్ అడ్వర్టైజింగ్ ఎన్నటికీ ఆమోదయోగ్యం కాదని ఈ గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. దీని పర్యవసానాలు నిజంగా చాలా తీవ్రంగా ఉంటాయి. బయటకు ఎంతో భక్తిగా మాట్లాడుతూ, రహస్యంగా పాపాలతో రాజీపడుతూ జీవించే ఎవరైనా సరే క్రమంగా ఎండిపోయి ఫలించని స్థితికి చేరుకుంటారు. ఫలించని ప్రతి కొమ్మను ఆయన తీసివేస్తాడు అనే ఈ వాక్యం ఎంత కఠినమైనదో, ఎంత వాస్తవమైనదో కదా. ఇదంతా వింటుంటే మన మదిలో ఒక ప్రశ్న మెదులుతుంది. మరి ఆకులు మాత్రమే ఉండి ఫలాలు లేనివారికి ఇక పరిష్కారమే లేదా? వారికిక ఏ ఆశ మిగలలేదా? నాశనమే వారి ముగింపా? ఇక్కడే మనం బైబిల్లోని మరో అద్భుతమైన,
దీనికి పూర్తిగా భిన్నమైన ఉపమానం గురించి తెలుసుకోవాలి. లూకా సువార్తలో మనకు పూర్తిగా భిన్నమైన ఒక దృశ్యం కనిపిస్తుంది. 3 ఏళ్లుగా పండ్లు ఇవ్వని ఒక చెట్టును నరికేయబోతుంటే ఒక తోటమాలి అడ్డుపడతాడు. దానికి మరో అవకాశమివ్వమని యజమానిని బతిమాలుకుంటాడు. దాని చుట్టూ తవ్వి ఎరువు వేసి పోషిస్తానని చెబుతాడు. చూసారా, ఇది శిక్షకు బదులు సంరక్షణను కోరుకునే ఒక అద్భుతమైన ఆశ. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన పోలిక ఉంది. మార్కు సువార్తలోని ఆ చెట్టు ఏ సంరక్షణ లేకుండా రోడ్డు పక్కన అడవిలా పెరిగింది, తీర్పును ఎదుర్కొంది. కాని లూకా సువార్తలో ఆ చెట్టుకు ఒక వ్యక్తి తన శ్రద్ధను, సమయాన్ని కేటాయించాడు. అది కోలుకోవడానికి 2వ అవకాశాన్ని అందించాడు. ఆ సంరక్షకుడు చేసే పనికూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ముందుగా వేర్ల చుట్టూ ఉన్న గట్టి మట్టిని తవ్వడం, దానికి అవసరమైన ఎరువును వేయడం, అది కోలుకొని పెరగడానికి కాస్త సమయమివ్వడం. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇలాంటి క్రమశిక్షణ, నిరంతర పోషణ ఎంతో అవసరమని ఈ ప్రక్రియ మనకు నేర్పుతోంది. ఆధునిక కోణంలో ఆలోచిస్తే ఈ సంరక్షకుడు ఎవరంటే దైవిక నాయకులు, సరైన మార్గదర్శకులు. ఒక వ్యక్తి ఎండిపోయి ఏకాకిగా మిగిలిపోకుండా ఆధ్యాత్మికంగా బలంగా, ఫలవంతంగా మారడానికి నిరంతరం సవరించే, తోడ్పడే ఆధ్యాత్మిక గురువుల పాత్రను ఇది చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాని ఇక్కడే ఒక విషాదం కూడా ఉంది. నేడు చాలామంది ఫలాలు కావాలని కోరుకుంటారు. కాని దేవుడు పంపిన ఆ తోటమాలిని అంటే ఆధ్యాత్మిక గురువులను మాత్రం లెక్కచేయరు, తిరస్కరిస్తారు. వాస్తవానికి బోధనను, దిద్దుబాటును స్వీకరిస్తేనే ఎదుగుదల సాధ్యం. వాటిని కాదనుకుంటే క్రమంగా ఒంటరితనం, శూన్యత మాత్రమే మిగులుతాయి. మరి అసలు సిస్సలైన ఆధ్యాత్మిక ఫలమంటే ఏంతో తెలుసా? గలతీయులకు రాసిన పత్రికలో చెప్పినట్లుగా అది కేవలం మాటల గారడియో, ఇతరులను మెప్పించే నైపుణ్యమో కాదు. మన అంతరంగంలో వచ్చే ఒక లోతైన పరివర్తనకు, పవిత్రమైన వ్యక్తిత్వానికి అది ఒక సజీవ సాక్ష్యం. మన ప్రవర్తనలో కనిపించే స్పష్టమైన మార్పు. అంటే దీని అర్థమేంటంటే, ఒక వ్యక్తి వేదిక మీద అద్భుతంగా ప్రసంగించొచ్చు, అందర్నీ మంత్రముగ్ధులం చేసేలా పాడొచ్చు. కాని లోపల అహంకారం, కోపం, దాగి ఉన్న పాపాలు ఉంటే గనక అక్కడ అత్యంత అవసరమైన నిజమైన ఫలం పూర్తిగా లోపించినట్లే అని ఈ మూలాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ముగింపుకు వస్తే, రోడ్డు పక్కనున్న చెట్టు పచ్చని ఆకులతో అందరి దృష్టిని ఆకర్షించి ఉండొచ్చు. కాని సరైన గురువుల సంరక్షణలో ఎదిగి మారిన చెట్టు మాత్రమే విలువైన ఫలాన్నివ్వగలదు. ఆకులు కేవలం కంటికి మాత్రమే ఇంపుగా ఉంటాయి, కాని ఫలాలు మాత్రమే నిజమైన ప్రయోజనాన్ని, దేవునికి సంతృప్తినిస్తాయి. చివరగా మనందరం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న: ఎవరి జీవితానైనా నిశితంగా పరిశీలిస్తే అక్కడ కేవలం పైకి కనిపించే ఆకర్షణీయమైన ఆకులు మాత్రమే ఉంటున్నాయా, లేక కష్టపడి పెంపొందించుకున్న నిజమైన ఫలం కూడా ఉంటోందా? ఎందుకంటే బాహ్య ఆడంబరాల కంటే అంతర్గత మార్పే అత్యంత కీలకం. ఆ మార్పు దిశగా అడుగులు వేయడమే ఈ విశ్లేషణ మనకు నేర్పిస్తున్న అసలైన పాఠం.